అంటే ప్రధానంగా ఆ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో ఒక కన్ఫ్యూజన్ జరుగుతుంది. అంటే ఆయన వస్తేమో మళ్ళీ మావిగాని తీసుకొస్తా అంటారు. ఇప్పుడు అధికార పార్టీ ఖచ్చితంగా మేము రాజధాని కట్టుబడి ఉన్నాము. కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ మంచి రాజధాని నిర్మిస్తామంటున్నారు. అసలు ప్రజలు ఏది స్వీకరించాలి? ఏంటి ఈ కన్ఫ్యూజన్? ఇది వైసీపీ ఆడుతున్న దొంగ నాటకాలు. ఎందుకంటే గతంలో ప్రభుత్వం రానీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 14, 19 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 33,000 ఎకరాలు ఏమిటికి వస్తుంది? ఇంకా 10, 15,000 ఎకరాలు మినిమం ఒక 50,000 ఎకరాలు ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వినిపించినాడు. తర్వాత అధికారంలో రాజధాని నేను అమరావతి అని చెప్పేసి మాటిచ్చి అనేక సంక్షేమ పథకాలు కూడా మాటిచ్చేసి వచ్చినాడు అధికారంలోకి. అధికారంలోకి వచ్చినాక ఏ విధానం తీసుకొచ్చాడు? 3 రాజధానుల విధానం తీసుకొచ్చాడు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ఇక్కడున్న పారిశ్రామికవేత్తలకు కానీ పెట్టుబడులదారులకు కానీ ఏ విధమైన భరోసా అతను ఇలాకపోయినాడు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి కాకూడదు, అతని విధానం అదే. ఈ రోజుకు కూడా అదే మాట్లాడుతున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అతను దృష్టిలో బాగుపడకూడదు. ఆ కాలంలో ప్రజలు ఎట్లున్నారో, రాజు ఏ విధంగా ఉన్నాడో ఆ విధానంతోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు తప్ప మరి 3 రాజధానులు తీసుకొచ్చినాడు. ఏదన్నా ఒకటన్నా డెవలప్మెంట్ చేశాడా? ఒక రాయలసీమని డెవలప్మెంట్ చేశాడా? ఉత్తరాంధ్రాన్ని డెవలప్మెంట్ చేశాడా? అమరావతిని డెవలప్మెంట్ చేశాడా? ఏది మాట్లాడినాడు? ఆ 5 ఏళ్ళు ఏం చేశాడు? పబ్జీలు ఆడుకుంటూ కూర్చున్నాడు. తను దోచుకునేదానికి వచ్చినాడు. ఇసుక మాఫీ చేశాడు, లిక్కర్ మాఫీ చేశాడు, ఇష్టం వచ్చినట్లు దోచుకున్నాడు. ప్రజలు ఏం చేసినాడు? 11 సీట్లకి పరిమితం చేసినాడు. ఇప్పుడు మళ్ళీ మర్చిపోతారు వైసీపీ. 11 సీట్లకి ఇచ్చిన వాళ్ళు వైసీపీ అడ్రస్ లేకుండా పోయిందనేది ప్రజల్లో ఉంది ఆల్రెడీ. ఎక్కడా మేము కనుమరుగా అయిపోతాము అనే ఉద్దేశంతో మళ్ళా ఇది ఈ విధంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే గెలిచిందో 2 ఏళ్ల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి. ఇటు ఉత్తరాంధ్రకు వస్తున్నాయి, రాయలసీమకు వస్తున్నాయి, రాజధానిలో కూడా అనేకమైన పరిశ్రమలు, 5 స్టార్ హోటళ్ళు వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, అనేక అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది. ఇటు సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, ఉద్యోగాలు, ఉపాధిగా కూడా కలిగిస్తుంది. ఈ విధంగా ముందుకు పోతుంది కాబట్టి దీన్ని అల్లరి చేయాలి. ఏ విధంగా అల్లరి చేయాలో ఆ విధంగా అల్లరి చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు మావిగాన్ అనేది ఒక పేరు కొత్త విధానం తీసుకొచ్చి మరి ఇంకా ఎన్నికల్లో ఆ విధానంతో ముందుకు పోతున్నాడు కాబట్టి కనీసం ఒక సీటు కూడా వస్తుందో లేదో అనేది కూడా మేము ఆలోచించాల్సిన విషయమే. అది ప్రజలు నిర్ణయిస్తారు. దాంట్లో ఆలోచనే చేయబడలేదు. ఎందుకంటే వైసీపీ నాయకులు కార్యకర్తలే అప్రతాభావంలోనే ఉన్నారు. ఏంది మా వానికి పిచ్చెక్కిందా, లేకపోతే మెంటల్ ఎక్కిందా, లేకపోతే ఈడు మనిషా పశువా, ఏంది మాట్లాడుతున్నాడో మాకే అర్థం కావడం లేదు. గతంలో 3 రాజధానులు అని చెప్పేసి నాశనం చేసేసినాడు. ఇప్పుడు మళ్ళీ మావిగాని అంటున్నాడు. ఇంకేడ పార్టీ మేము చెప్పులతో కొట్టించుకోవాలన్నా రైతుల దగ్గర అని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు పోని పరిస్థితి. అంటే ప్రజలు 3 ప్రాంత వాళ్ళు కూడా ఎవరే కానీ అంటే స్వీకరించే పరిస్థితి లేదంటారా మావిగాని అనే వర్డ్ని? ఎక్కడే కాదండి, ఎక్కడైనా కానీ ఎవరైనా ఏ ప్రజలైనా రాజధాని ఆలోచిస్తారు. రాజధాని ఉంటే మనకి పరిశ్రమలు వస్తాయి, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, ఉపాధి కలుగుతుంది. మన చదువుకున్న వాళ్ళకి మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించేదానికి ఉంటాయి. సో ఆ విధంగా కూడా ఎలాంటి రంకు ఏమైనా పెడతారేమో ఉద్దేశంతోనే రాయలసీమలో అనేకమైన ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం, గోల్డ్ మైన్స్ తీసుకొచ్చాము, తర్వాత కియా తీసుకొచ్చినాము గతంలోనే, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తీసుకొచ్చినాము. ఇట్లా అనేకమైనవి చిన్న చిన్న పరిశ్రమలైనా అక్కడ ఐటీ రంగం తీసుకొచ్చినాము, గూగుల్ తీసుకొచ్చినాము, అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చినాము. రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది. వాటితో పాటు మొత్తము రాజధాని కూడా అభివృద్ధి జరిగే విధంగా కూడా ప్రజలు అదే విశ్వసిస్తారంట. ఖచ్చితంగా ఎవరైనా అంతే. ఎక్కడైనా కానీ మన రాష్ట్రంలో మనకి పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది, సంక్షేమ పథకాలకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి రాజధాని అన్నాక ఒకే రాజధాని ఒకే పేరు. ఇప్పుడు మనకి ఢిల్లీ ఉంది, ఢిల్లీ తర్వాత రాష్ట్రానికి ఏముండాలి? ఒక రాజధాని ఉండాలి. హైదరాబాద్ ఉంది, కర్ణాటక వాళ్ళకి బెంగళూరు ఉంది. ఆ విధంగానే అమరావతిని స్వీకరించినారు కాబట్టి తెలుగుదేశం పార్టీని అత్యంత మజాలతో గెలిపించినారు అనేది కూడా నిదర్శనం. చెప్పండి.